తిరగేశారు. ఇంతకీ వీళ్ళ మోటో ఏంటంటే, ప్రపంచాన్ని ఈ సెకండ్ మిలీనియం స్టార్ట్ అయింది కదా, ఎప్పటి వరకు ప్రపంచాన్ని అత్యధికంగా ప్రేరేపించిన వ్యక్తి ఎవరు అని హిస్టారికల్ డాక్యుమెంట్స్ ని కదపడం ప్రారంభించారు. కవులు బయటకు వచ్చారు, గురువులు బయటకు వచ్చారు, తత్వవేత్తలు బయటకు వచ్చారు, ఫిలాసఫర్స్ ఎందరో గొప్ప గొప్పవారు, అరిస్టాటిల్ ఇలాంటి వారు ఎందరో బయటకు వచ్చారు, రాజకీయ నాయకులు బయటకు వచ్చారు, విప్లవకారులు బయటకు వచ్చారు. బట్ వీళ్ళందరికీ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ ఒకటి బయటకు వచ్చింది. విచిత్రం ఏంటో చెప్పనా, అందరిని ఒక పక్కన నిలబెట్టారు, ఈ పర్సనాలిటీని మాత్రం ఒక పక్కన నిలబెట్టారు. ఎవరు ఈ పర్సనాలిటీ అంటే, మాట్లాడుకునే ముందు ఆయన గురించి ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ వ్యక్తి అయినా బ్రతుకున్నంత కాలము మనుషులను ప్రభావితం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆ పార్టీ ఏదైతే ఉందో ఎక్కువగా బాగా నడిచింది. ఆ తర్వాత కొన్ని కుటిలమైన రాజకీయాల వల్ల పడిపోవడం, మరలా ఆయన వాగ్దాటితో పదవిని తెచ్చుకోవడం, కొన్ని కుట్రలు, ఇవన్నీ ఏది ఏమైనా ఆయన ఫేమ్ ఆయన బ్రతుకున్నంత కాలం జరిగింది. ఇంకా మనం మాట్లాడుకోవడం మొదలు పెడితే, ఆ మధ్యకాలంలో బిగ్ బాస్ షో అని ఒకటి రన్ అయింది. మన బ్యాచ్ అందరూ ఈ దేశాలను కాపీ కొట్టి చేస్తుంటారు ఈ ప్రోగ్రామ్స్ అన్ని. ఎక్కడో జరిగింది వెస్టర్న్ కల్చర్, అక్కడి దిగుమతి చేశారు, ఏదో చేశారులండి. మనం ఎలాంటి వాళ్ళు అంటే, బైబుల్ చదవం కానీ, సువార్త చెప్తున్న సువార్త మానవులు వినం కానీ, ఇలాంటి దిక్కుమాలిన ప్రోగ్రామ్స్ బాగా చూస్తాం. ఏ కాదే చెప్పండి, ఏ తెలియనట్టు కూర్చున్నాం మనం, మనకు అన్నీ తెలుసు. చిత్రమైన మాట చెప్పినా, ఆ షోలో అనేకమైన గొడవలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకున్నంత ఇంట్రెస్ట్ మనకి. వాడు సీసీ కెమెరా పెట్టినోడికి తెలుసు, అందులో యాక్టింగ్ చేస్తున్నాడు తెలుసు, అందరికీ తెలుసు. మధ్యలో మన కుతూహలం ఎక్కువ. ఏందో మరి నాకు అర్థం కాదు. ఏది ఏమైనా ఆ బిగ్ బాస్ షో ఏదైతే ఉందో, అందులో ఒకటి సెలబ్రిటీ అయ్యేసరికి అతని ప్రభావం ఎంతకాలం ఉందో మనం చూసాం. ఆ తర్వాత ఏమైందో మనం చూసాం. బిగ్ బాస్ షోలో నిన్న కాక మొన్న అతని ప్రభావం వచ్చింది, మరలా పోయింది. రాజకీయ నాయకుడు ఉన్నంత కాలం ఉంది, తర్వాత పోయింది. ఏ వ్యక్తి అయినా ఉన్నంత కాలం ఉంటుంది, తర్వాత పోయింది. అరిస్టాటిల్ గాని, అలెగ్జాండర్ గాని, స్టాలిన్ గాని, గొప్ప గొప్ప వక్తలు, విప్లవకారులు ఎవరైనా వారు బ్రతుకున్నంత కాలం ఉంది. అయితే ఈ శాస్త్రవేత్తలకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఈ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ కలిగిన ఈ వ్యక్తి చనిపోయి 2000 సంవత్సరాలు అయినా ఈయనకి ఎందుకు ఈ ప్రభావం తగ్గలేదు? ఏ వ్యక్తి అయినా బ్రతుకున్నంత కాలమే ప్రపంచాన్ని ప్రభావితం చేయగలడు. ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా ఈ వ్యక్తి యొక్క తీవ్రత ఎందుకు ప్రపంచంలో తగ్గడం లేదు? ఏంటి ఈయన జీవిత శైలి? 300 డిగ్రీల్లో ఈయన చూడాలనుకున్నది ఈ శాస్త్ర ప్రపంచం. విచిత్రం ఏంటో చెప్పినా, ఒక జోక్ ఉంది సైంటిస్టుల మీద. దేవుడు నమ్మని వారందరూ ఇలాంటి పెద్ద మీటింగ్ ఒకటి పెట్టుకుని, నాస్తికులందరూ ఒక ప్రోగ్రాం జరిగిన తర్వాత దానికి సంబంధించిన కొంచెం మంచి విషయాలు మాట్లాడుకోవడానికి, పొగుడుకోవడానికి ఒక సభ ఏర్పాటు చేసుకుని, సభలో మధ్యన నిలబడిన ఒక పెద్ద ఆయన అంటున్నాడు, దేవుడి దయ వల్ల కార్యక్రమం అంతా బాగా జరిగింది అన్నాడట. మీకు అర్థం లేదు. దేవుణ్ణి నమ్మని వారు అందరూ కలిసి వారు ఒక కార్యక్రమం చేసి సభలో నిలబడి వాళ్ళు ఏమంటారంటే, దేవుని దయ వల్ల కార్యక్రమం బాగా జరిగింది అంటున్నాడు. దేవుణ్ణి నమ్మని వాడు దేవుడి గురించి ప్రస్తావన ఎందుకు తెస్తున్నాడు? మనిషి వద్దనుకున్నా మనిషి హృదయంలో ఆ గిలు ఉంటది. దేవుడు ఉన్నాడు, ఆ దేవుని గూర్చిన తృష్ణ ఈ మనుషులకు ఉంటది, ఎప్పటికీ ఉంటది. అందుకే బ్లేసి పాస్కల్ అనే ఒక శాస్త్రవేత్త ఏమంటాడంటే, గొప్ప శాస్త్రవేత్త అంటే, ఆయన ఏమంటాడంటే, మనిషి గుండెల్లో ఎంత అభివృద్ధి చెందిపోయినా దేవుని గురించిన ఎతుకులాట ఎప్పుడు జరుగుతూనే ఉంటాది అన్నాడు. దేవుడు ఉన్నాడా లేదా అన్న ప్రశ్నకు డైరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానం. అదే పచ్చి రుజువు, అదే పచ్చి నిజం. ఈ ప్రపంచ చరిత్రలో కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడే ఒక దృశ్యమైన జీవన శైలికి సంబంధించిన చరిత్ర మీద వేయబడిన ముద్ర. ఆయనను గూర్చి పరిశీలించడం ప్రారంభిస్తే, బాగా వినండి,
ఈ కవులకి, మహాగురువులకి, విప్లవకారులకి ప్రత్యేకముగా ఈయన పక్కన నిలబెడితే ప్రతి ఒక్కరికి ఒక మొదటి స్థానం ఇస్తే రెండవ స్థానం అనేది కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది, సెకండ్ ప్రైజ్ కూడా ఉంటుంది. విచిత్రం ఏంటో చెప్పనా, మొదటి వచ్చిన వానికి రెండో స్థానం వచ్చిన వానికి చాలా తక్కువ మార్జిన్ ఉండాలి, 6 మార్కు 2 మార్కులు ఉండాలి. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, యేసుక్రీస్తుకి తర్వాత రెండవ స్థానంలో వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఆయనకి రెండో వానికి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా వచ్చిందంట. దాని సెకండ్ అని కూడా అంటారు నన్ను అడిగితే. అర్థమైందా? ఎవరు యేసుక్రీస్తు అసలు? ఏమిటి ఈయన గొప్పతనం? ఈయన్నే ఎందుకు మనం నమ్ముకోవాలి? ఈయన మాత్రమే ఎందుకు దేవుడు అవ్వాలి? ఈయన కొరకే మనం ఎందుకు సువార్త ప్రకటన చేయాలి? ఇంతమంది విలవేల్పులు, ఇంతమంది కుల దైవాలు, ఇన్ని దైవాల మధ్య ఈయన మాత్రమే మనం ఎందుకు నమ్ముకోవాలి? ఈయనకున్న గొప్పతనం ఏంటి? అదే మేధావుల్లో వచ్చిన ప్రశ్న. చరిత్రను త్రవ్వుతున్నారు. ఆ తర్వాత అనేకమైన ప్రశ్నలు వారికి లేవనెత్తుతున్నారు. ఒకరోజు ఏమిటి ఈయన గొప్పతనం అని ప్రశ్న చేసుకున్న వీరికి ఒక విచిత్రమైన ఉదాహరణ చరిత్రలో దొరికింది. ఏంటో చెప్పనా, యేసుక్రీస్తు జీవన శైలిలో ఎవరు కాదనుకున్నా, ఎవరు వద్దన్నా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన పునరుద్ధానాన్ని ఎవరు కాదనలేని పచ్చి నిజం. ఒక కోణంలో ఒక్కొక్కలా యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తుంటారు. క్రైస్తవులకి ఆయన విలువ, ఆయన గొప్పతనం తెలియలేదు, కానీ వక్తలకు మాత్రం బాగా తెలిసింది. కార్ల్ మార్క్స్ ఏమంటాడో తెలుసా? ఇదిగో ఆయన ఎవరో కాదు, మా విప్లవకారుడు, మానవతావాది అని. విప్లవకారులు, మానవతావాదులు కూడా ఏమంటారంటే ఆయన మావాడే అని చెప్పుకుంటారు. మరో పక్క ఇస్లాం కల్చర్ దగ్గరికి వెళ్తే వారేమంటారు తెలుసా? పీస్ బీ టు హిమ్ అంటారు ఆయన పేరు చెప్పించినప్పుడల్లా. మరొక మాట ఏంటో చెప్పిన, ఖురాన్ ఏ ప్రవక్తకి కితాబ్ ఇవ్వలేదండి యేసుక్రీస్తుకు తప్ప. యేసుక్రీస్తుని గురించి ఏముందో తెలుసా? ఖురాన్ కలామల్లా అంట. కలామల్లా అంటే దేవుని మాట అని అర్థం. రూ అల్లా అంటే దేవుని ఆత్మ అని. ఏ ప్రవక్తను గూర్చి ఖురాన్ మాట్లాడలేదు. కానీ ఇస్లాం కల్చర్ లో కూడా యేసుక్రీస్తుని గూర్చిన ఒక నమ్మకం ఉంది. ఏంటో తెలుసా? పునరుద్ధానం మీద. వారు ఏమంటారో తెలుసా? ఆయన మరలా వస్తాడు అంట. ఎక్కడికి ఏ డిగ్రీలో మనం ఆయన చూసినా, ఏ కొలబద్దలో ఆయన కొలిసినా ఆయనకి ప్రత్యేకత. ప్రతి మతంలో మనుషులకి దేవునికి యాజకులు ఉంటారు, మనుషులకి దేవునికి మధ్యవర్తులు ఉంటారు. కానీ యేసుక్రీస్తు అనే ఈ వ్యక్తి మనుషులకి దేవునికి మధ్యవర్తే కాదు, దేవుడు కూడా. ఎందుకంటే ఒకరోజు విచిత్రమైన సిక్కు మతానికి చెందిన వ్యక్తి ఏమంటాడంటే, నా ముందు గురువు ఉన్నాడు, నా పక్కన దేవుడు ఉన్నాడు. దేవుడు గురువు ఉంటే ఇద్దరిలో నేను ఎవరిని పూజించాలి అంటాడు. ఆయన గురించి విచిత్రమైన డౌట్ వస్తుంటుంది ఆయనకి. ఆయన ఏమంటాడో తెలుసా? ఒక విచిత్రమైన మాట అంటాడేమో తెలుసా? గురు కడి హే, గోవిందీ కడి హే, కిస్కా పెహలా సుమ్ అంటాడు. దాని అర్థం ఏంటంటే, గురువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. గురువు కాలు నేను ముందు పట్టుకోవాలా, దేవుని కాళ్ళు నేను ముందు పట్టుకోవాలా? అంటే దాని అర్థం ఏంటంటే, నేను గురువు కాళ్ళే పట్టుకుంటాను అంటాడు. ఆయన పేరేంటో తెలుసు? కబీర్ దాస్. ఆ కబీర్ దాస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. నా ముందు గురువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నేను ఎవరి కాళ్ళు ముందు పట్టుకోవాలి? గురువు కాళ్ళే పట్టుకుంటాను. ఎందుకంటే నా గురువే కదా నాకు దేవుని పరిచయం చేసింది, కనుక నేను గురువు కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? మీరు గురువులని పిలువబడవద్దు అన్నాడు. ఎందుకో చెప్పనా? సంస్కృతంలో గు అంటే చీకటి, రు అంటే వెలుగు. చీకటిని చంపి వెలుగునిచ్చేవాడు గురువు. చీకటి లేని మనుష్యుడు ఈ భూమి మీద ఎవ్వడునూ లేడు. ప్రతి ఒక్కడు పాపాత్ముడు, పాపంతో సహవాసం చేసేవాడు. మనుషులందరూ పాపాత్ములైతే మీకు మీరు ఎట్టా గురువులు అవుతారయ్యా? మీరు గురువులని పిలువబడవద్దు. కానీ కబీర్ దాస్కి తెలియదు. విచిత్రం ఏంటో చెప్పనా? దేవునికి మనుషులకి మధ్యవర్తిత్వం వహించడానికి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు.
పాత నిబంధన ప్రవక్తలను చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా అని చదువుకుంటాం. క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తుని చూడండి, నేను చెప్పినదేమనగా అంటే. ఎందుకు వేరియేషన్? ఎందుకంటే ఈయన మధ్యవర్తే కాదు, దేవాది దేవుని యొక్క సుతుడు, దేవదేవుని స్వరూపం, దేవుడు.